ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రికి అరెస్టు తప్పదా? ఈ కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు చెప్పినట్లు ఆయన చెప్తేనే ఇదంతా చేశారా? నకిలీ మద్యం కేసులో ఓవైపు ఆ కీలక నేత పాత్రపై అధికారులు ఆరా తీస్తుంటే ఆయన మాత్రం నాకు అసలు సంబంధమే లేదు, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ అంటూ సవాల్ విసురుతున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఎవరికా సవాల్? ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అసలు ఏం జరుగుతుందో వాచ్ ది స్టోరీ. ఏపీలో ప్రస్తుతం నకిలీ మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ దందా విజయవాడ ఇబ్రహీంపట్నం వరకు చేరింది. కొన్ని రోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రంలో తనిఖీలు జరిపిన ఎక్సైజ్ పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్ బాటిల్స్, కారమిల్, డూప్లికేట్ స్టిక్కర్స్, లేబుల్స్, మిషనరీలు చూసి పోలీసులు కంగు తిన్నారు. ఈ నకిలీ కుంభకోణంలో ఇప్పటి వరకు 16 మంది నిందితులుగా చేర్చగా కేసులో ప్రధాన నిందితుడు A1 అద్దేపల్లి జనార్దన్ కేంద్రంగా ఈ వ్యవహారం అంతా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వస్తుండగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈ నెల 10న ఎక్సైజ్ అధికారులు జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించినట్టు సమాచారం. తర్వాత రోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. విచారణలో జనార్దన్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో రీసెంట్గా జనార్దన్ మాట్లాడినట్టు ఓ వీడియో కూడా బయటకొచ్చింది. అందులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే తాము ఈ నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టినట్టు జనార్దన్ బాంబు పేల్చారు. ఇంకేముంది, జోగి రమేష్ పేరు తెర మీదకు రావడంతో నకిలీ మద్యం వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి ఈ కేసులో మొదటి నుంచి టీడీపీ నేతల పేర్లు వినిపించడంలో దర్యాప్తులో ఇంకా కీలక నేతల పేర్లు బయటకొస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా జనార్దన్ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పడంతో కేసు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నకిలీ దందా గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే జరుగుతోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుంభకోణాన్ని బయట పెట్టామని మొదటి నుంచి టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఇందులో ఉన్నదంతా టీడీపీ నాయకులే, వాళ్లే ఇదంతా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నకిలీ దందా సూత్రధారి అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మరోసారి టీడీపీ, వైసీపీ నేతలు విమర్శ ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసులో జోగి రమేష్ పాత్రపై అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. జనార్దన్ సౌత్ ఆఫ్రికాకు వెళ్లే ముందు రోజు ఆయన జోగి రమేష్ ను కలిసినట్టు సమాచారం రావడంతో ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారట పోలీసులు. దీనికి తోడు నిజమో అబద్ధమో తెలియదు కానీ జోగి, జనార్దన్ వాట్సాప్ లో మాట్లాడుకున్నట్టు ఓ వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో వేళ్లన్నీ జోగి రమేష్ వైపు చూపించడంతో నకిలీ మకిలీ ఆయనను చుట్టుముట్టింది. ఇంకేముంది, వెంటనే జోగి రమేష్ బయటకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనార్దన్ వీడియో బయటకొచ్చిన కొద్దిసేపటికే జోగి రమేష్ కూడా ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకసలు ఆ కేసుతో సంబంధం లేదని, కావాలని తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు తనపై వ్యక్తిగత కక్షతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే ఏం చేయడానికైనా సిద్ధమన్నారు. కావాలంటే తన కుటుంబంతో సహా తిరుపతి వెంకన్న దగ్గరకైనా, బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అయినా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు కూడా కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు జోగి. అంతేకాదు ఈ విషయంలో లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తంగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే తానేమీ తప్పు చేయలేదని గట్టిగా చెప్తున్నా తన అరెస్టు తప్పదనే సంకేతాలు ఆయనకు అందినట్టే తెలుస్తున్నాయి. అందుకే పార్టీతో పాటు కులం కార్డును కూడా వాడేస్తున్నారనే చర్చ జరుగుతోంది. తానేమీ తప్పు చేయలేదని, అది ప్రజలందరికీ తెలుసని చెప్తున్నారు జోగి. నన్ను అరెస్టు చేస్తే నా అభిమానులు ఊరుకుంటారా, మా పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా, నా గౌడ సోదరులు ఊరుకుంటారా అంటూ కులం కార్డును వాడేశారాయన. ఆయన మీద వచ్చిన ఆరోపణలకు ఆయన సామాజిక వర్గానికి లింక్ ఏంటో
ఆయనకే తెలియాలనేది రాజకీయ విశ్లేషకుల మాట. తన అరెస్టు తప్పదని తెలిసే ముందు జాగ్రత్తగా జోగి వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా లేకపోలేదు. నిజానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది వైసీపీ నాయకుల్లాగానే జోగి రమేష్ కూడా టీడీపీ జనసేనపై ఓ రేంజ్లో విరుచుకుపడేవారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వారి కుటుంబాలపై తనదైన శైలిలో విమర్శించేవారు జోగి. అందులోనూ గతంలో ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనతో అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు కూడా. అదే ఇప్పుడు జోగి రమేష్ మెడకు చుట్టుకుంది అనేది పబ్లిక్ టాక్. ఇప్పటికే ఈ నకిలీ మద్యం కేసులో జోగి పాత్రపై అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఆయనే ఇదంతా తమతో చేయించారని నేరుగా A1 నిందితుడు జనార్దన్ చెప్పడంతో ఈ దిశగా ఎక్సైజ్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసులో జనార్దన్ చెప్పినట్లు జోగి రమేష్ హస్తం ఉందా లేదా అనేది విచారణలో తేలనుంది. మొత్తానికి ఒకవేళ నిజంగా జోగి అరెస్ట్ అయితే ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు ఉంటుంది? ఆయన చెప్పినట్టు ఆయన అభిమానులు అరెస్టును అడ్డుకుంటారా? సొంత సామాజిక వర్గం ఆయన వెనుక నిలబడుతుందా? అసలు ఈ కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ఉంటుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.